అందరికీ నమస్కారము. మాఘపురాణము 2వ అధ్యాయము. దిలీపుడను మహారాజు అనేక యజ్ఞ యాగాలు మొదలైన క్రతువులు చేసిన గొప్ప పుణ్యాత్ముడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను కన్నతండ్రి వలె అన్ని విధాలా కాపాడుచుండెను. ఒకనాడు ఆ రాజు వేట కొరకు అడవికి పోవాలనే కోరిక కలిగి వేటకు కావలసిన సమస్త వస్తువులు సిద్ధం చేసుకుని వేట దుస్తులు ధరించి సైన్యముతో కలిసి వేటకు బయలుదేరాడు. దిలీపుడు వెళ్ళిన అడవి క్రూర మృగములతో నిండి ఉన్నది. ఆ క్రూర జంతువులను సమీపం నందున్న గ్రామాలపై పడి పాడి పశువులను మనుష్యులను చంపి నానా బీభత్సము చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను. తన పరివారము కూడా మృగములను మట్టు పెట్టుచుండిరి. ఇలా కొన్ని రోజుల వరకు అడవి యందు ఉండి అనేక క్రూర జంతువులను చంపారు. ఒకనాడు ఒక మృగంపై బాణం వేయగా ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయింది. దిలీపుడు పట్టు విడవక ఆ మృగం వెంట పరిగెత్తసాగాడు. ముందు మృగం, వెనకాల దిలీపుడు, అతని వెనుక పరివారము పరిగెత్తుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమున ప్రవేశించింది. అప్పటికి దిలీపుడు అలిసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరివారమంతా వెతుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది. దానిని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించాడు. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి చాలా అందముగా ఉంది. దిలీపుడు అతని పరివారము దాహము తీరు వరకు ఆ నీటిని త్రాగి గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొని చుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరాయి. దిలీపుడు అతని పరివారము వాటిని చూసి గురిపెట్టి బాణాలు వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలని ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోచున్నారు. ఈ విధంగా ఇంటికి వెళ్ళిచున్న సమయంలో ఆ మార్గమునందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచున్నాడు. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండగా ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజును చూచి ఇతని ముఖ వర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నాడు. ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది అని మనసులో తలిచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో నీవు విడిది చేసిన చోట సరస్సు దగ్గరలో ఉన్న అందులో స్నానము చేయకుండా ఇంటికి ఎందుకు పోవుచున్నావు? మాఘమాస మహత్యము నీకు తెలియదా అని ప్రశ్నించాడు. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి, విప్రోత్తమ, మీరు ఇట్లు ఎందుకు ప్రశ్నించారు అని ఆశ్చర్యంతో అడిగాడు. ఈ మాసం పరమ పావనమైన మాఘమాసము కదా అని జ్ఞాపకము చేయుచుంటిని అని బ్రాహ్మణుడు బదులిచ్చాడు. చిత్తము స్వామి, నాకు గుర్తు లేదు. రాజ్య ప్రసాదమున అయితే పురోహితులు చెప్పి ఉందురు. నేను వేట కొరకు వచ్చి అడవిలో కొద్ది రోజులు అగుట వలన నాకు ఆ విషయము జ్ఞాపకం లేదు. కావున మాఘమాస మహత్యము నాకు తెలుపవలసిందిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు ఆ బ్రాహ్మణుని వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ వద్దకు వచ్చుచుందురు కదా, అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసుకొనుము. ఆ మహామునికి తెలియనిది ఏదీ లేదు. కావున ఆ విధముగా చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయాడు. దిలీపుడు వశిష్ఠుని వద్దకు పోవుట. దిలీపుడు తన పరివారంతో నగరము చేరుకున్నాడు. కానీ పదే పదే బ్రాహ్మణుడి మాటలు గుర్తుకు తెచ్చుకొని ఏదో విధంగా ఆ రాత్రి గడిపాడు. మరునాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి వస్త్రములు, ఆభరణములు ధరించి మంత్రి సామంతులతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమమునకు బయలుదేరాడు. ఆ సమయంలో వశిష్ఠుల వారు ఆశ్రమంలో తపస్సు చేసుకొనుచున్నారు. శిష్యులు వేదాలను పఠనం చేయుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూసి వారికి తపోభంగము కలగనీయరాదని కొంతసేపు వేచి అక్కడే ఉన్నాడు. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురు సమానులు. అందుచే గురుభక్తి ఎక్కువగా ఉండెను. కొంతసేపటికి వశిష్ఠుల వారు తపస్సు నుండి లేచి రాజును చూసి కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనమపై కూర్చుండబెట్టి రాజు రాకకు కారణం అడిగాడు. దిలీపుడు వశిష్ఠుతో, ఋషిపుంగవ, తమ వలన నేను అనేక రాజధర్మాలు, పురాణ ఇతిహాసములు విని తృప్తి పొందాను. కానీ మాఘమాస మహత్యం కానీ దాని ధర్మములు కానీ తెలియనందున ఆ విషయములు తమ నుండి తెలుసుకొన గోరి తమ వద్దకి వచ్చి తిని. కావున పరమపావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను. ఆ మాటలకు వశిష్ఠుల వారు, అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసం యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మాఘమాసం యొక్క మహత్యమును వర్ణింప నాకు
కూడా శక్యము కాదు. ఇతర దినములో చేయు క్రతువులు కాని యాగములు కాని ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసంలో చేయు నదీ స్నానము వలన కలుగును. అటువంటి ఫలమును ఇచ్చు మాఘమాసము అన్ని విధములా శుభప్రదమైనది. కావున ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మానవుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు. అంతేకాకుండా మాఘమాసము అన్ని విధాలా పుణ్యప్రదమైనది. అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికముగా కలుగును. కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వతంగా స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు కలది మరొకటి లేదు అని అన్నాడు. 2వ అధ్యాయము సమాప్తము. ఓం తస్సత్.